హల్లెలూయా. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యానికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుని లేఖన భాగమును మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడు అయి ఉన్న ప్రభువా, నీకే వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుచున్నాం. కృపా సత్య సంపూర్ణుడు అయి ఉన్న ప్రభువా, నీకే స్తోత్రాలు. ఈ యొక్క సమయంలో ప్రభువా, సమస్త ఘన మహిమ ప్రభావములు నీకు చెల్లించుకుంటున్నామయ్యా. మమ్మల్ని మేము తగ్గించుకుని విధేయులుగా నీ సాన్నిధ్యములో నడవటానికి నీ కృపను మాకు అనుగ్రహించండి. యేసు, నీకే వందనాలు, స్తోత్రాలు. అవి నీ మాటలు మాతో మాట్లాడమని నాయన, సమస్తము నీకే మహిమ చెల్లును కాకని వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానం చేసుకున్నాం. ఏమిటంటే, కొన్ని విషయాలలో మనుషులని జంతువులుగా పోల్చాడు. దేవుని స్తోత్రాలు. ఎలా పోల్చాడండి దేవుడు? జంతువుల స్వభావముతో పోల్చి పిలవటం జరిగింది. దేవుని స్తోత్రాలు. బైబిల్లో కొన్ని మాటలు మనము ధ్యానం చేస్తున్నప్పుడు బైబిల్ భాష అలంకార భాష. దేవుని స్తోత్రాలు. ఇది అర్థం కాక చాలామంది అలంకార భాషను విడిచి దాన్ని తప్పుదోవ పెట్టిస్తారు. దేవుని పిల్లలని చాలామంది దూషణకరంగా మాట్లాడతారు. దేవుని పిల్లలు ఎవరంట? వాళ్ళు గొర్రెలు. వాళ్ళకేం తెలుసు? ఏమంటారు? వాళ్ళంట గొర్రెలంట. దేవుని స్తోత్రం. యేసు ప్రభు ఏమన్నాడు? మనల్ని ఏ రీతిగా పోల్చాడంటే ఒక గొర్రెగా పోల్చాడు. గొర్రెగా పోల్చినంత మాత్రాన నువ్వు గొర్రె అయిపోయావా? ఏమిటంటే, మనలని ఈ భాషను అర్థం చేసుకోవడానికి మతోన్మాదులకి ఒక ఆటగా ఉంటుంది, వాళ్ళకి ఎగతాళిగా ఉంటుంది. ఏమిటంటే, ప్రతి ఒక్క విషయాలలో మన ఆధ్యాత్మికమైన కోణంలో చూడాలి. గొర్రె దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే, అది దీనత్వానికి సాదృశ్యంగా ఉన్నది గొర్రె. దేని స్తోత్రాలు. దేని సాదృశ్యంగా ఉందంట? దీనత్వానికి, తగ్గింపు జీవితానికి సాదృశ్యంగా కనపడుతున్నది గొర్రె. అటువంటి దానితో దేవుడు మనల్ని పోల్చి ఉన్నాడు. అయితే దేవుని యొక్క వాక్యంలో అక్కడ ఒక మాట సెలవిస్తూ ఉన్నది. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనము. యోహాను సువార్త, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేళ్ళు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేళ్ళు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టెను. ఇక్కడ దేనికి సాదృశ్యంగా కనబడుతున్నదంటే, ఈ రోజున నిన్ను నన్ను కూడా ఒక గొర్రెగా పోల్చాడు. దేవుని స్తోత్రం. ఆ గొర్రెకి ఎవరంట కాపరి? ఎవరు కాపరి? యేసయ్య కాపరి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుతుంటున్నాడు. ఎవరో? దావీదైన కీర్తనాకారుడు. దేవుని బిడ్డలమైన మనల్ని ఒక గొర్రెలుగా, ఒక గొర్రె మందగా ఆయన పోల్చి ఉన్నాడు. పేతురును అంటాడు, నీవు నా గొర్రెలను మేపుము అంటాడు. గొర్రెలంటే ఎవరు? మనమే. కొందరికి ఇది ఎగతాళిగా ఉంటారు. ఒక ఆమె వీడియోలో దూషించింది, గొర్రె నా కొడకల్లారా, వాళ్ళకేం తెలుసని అక్రమంగా, అన్యాయంగా దూషించింది. ఎవరామె? కరాటి కళ్యాణి. ఆవిడ తిట్టిన బూతులు చూస్తే చాలా అసభ్యకరంగా ఉంటుంది. ఈ రోజున మనం వాళ్ళకి ఎర్రితనంగానే ఉన్నాం. క్రీస్తుని గురించిన సువార్త వాళ్ళకి ఎలా ఉన్నదంట? వెర్రితనంగా ఉన్నది. మనం చెప్పే మాటల్లో వారికి వెర్రితనంగా ఉన్నది. సుఖ సంతోషాలతో ఉన్నవాడికి ఏమీ అర్థం కాదు. కడుపు నిండిన వాడికి తేనె పుట్టు ఎలా ఉంటుందంట? ఎందుకు తీపు కూడా తెలియదు. అడిగి నిండుగా ఉన్నవాడికి
అర్థం కాదు. అందుకే ఏమిటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నా గొర్రెలకు మంచి కాపరిని, గొర్రెల కొరకు తన ప్రాణాన్ని ఏం చేశాడంట? ప్రాణం పెట్టాడు. ఎవరు పెడతారంట ప్రాణం ఈ రోజున? నీ కొరకు నా కొరకు ఎవరైనా ప్రాణం పెడతారా? 99 గొర్రెల్లో 100 గొర్రెలు ఒక గొర్రె ఏమైంది? తప్పిపోయింది. 99ని విడిచి ఒక్కటిగా ఉన్న అడవిలో మిగిలిపోయిన దానికోసం దేవుడు వెతికాడు. దాన్ని విడిచిపెట్టలేదు. దాని ఎంత మాత్రం పోతే పోయిందిలే, 99 గొర్రెలు ఉన్నాయి కదా, అది ఒకటి పోతే పోయిందిలే అని అనుకోలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? ఏ యొక్క ఆత్మ నశించిపోకూడదు, నశించిపోయిన దానిని వెదికి రక్షించుటకు ఈ లోక రక్షకుడిగా వచ్చాడని దేవుని యొక్క వాక్యము నీకు నాకు తెలియపరుస్తూ ఉన్నది. ఇంకా ఎన్నాళ్ళు అజ్ఞానమైన జీవితంలో జీవిస్తున్నావు? నీవు మంచి మార్గములో నడవాలనే తన ప్రణాళిక, నీవు మంచి మార్గాలలో వెళ్ళాలనే తన యొక్క ఆలోచన. ఇశ్రాయేలీయుల యొక్క ప్రజలను, నా పిల్లలను పెంచి పెద్ద చేసితిని కానీ వీరు నా మాట వినకున్నారు. ఎద్దుకు తన కామాంధమందు సొంతవాని తొట్టి తెలుసును. వీటికి జంతువులకి జ్ఞానం ఉన్నది. గాడిదను చూపెడుతున్నాడు, అక్కడ ఎద్దును చూపెడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. ఈ మనిషికి అజ్ఞానంలో ఉన్న వాటికి మాట వినకపోవటమే ఇవన్నీ కూడా. ఎవరు నశించిపోకూడదని దేవుడు తన బాధను ఎవరితో చెప్పుకుంటున్నాడు? అక్కడ యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఆకాశమా భూమి, ఆకాశానికి భూమికి చెప్పుకుంటున్నాడు. తన బాధని వ్యక్తం చేస్తున్నాడు. ఈ మానవుడు మంచి మార్గంలో నడవటం లేదు. అయితే ఎంతగానో ఆయన ప్రేమిస్తున్నాడు. దేవారాత్రము నీ కొరకు నా కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. తన గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టాడు, నీ కొరకు నా కొరకు. నీవు నశించిపోకూడదని, నీవు పతనమవ్వకూడదని, నీవు అక్రమైన మార్గాల్లో వెళ్ళకూడదని, మంచి జ్ఞానము కలిగిన విషయాలు నీవు నేర్చుకోవాలని ఏం చేశాడు? నిన్ను నన్ను ఒక గొర్రెగా పోల్చాడు. గొర్రెగా పోల్చినంత మాత్రాన్ని నువ్వు గొర్రె అయిపోతావా? మరి బైబిల్ని ఎలాగ అర్థం చేసుకుంటాం? రాధా మనోహర్ దాసు ప్రజలను, దేవుని యొక్క క్రైస్తవ బిడ్డలను చాలా దారుణంగా దూషిస్తూ ఉంటాడు. ఏ రీతికంటే యెహోవా దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని అంతా హింసించాడు, మీ దేవుడు చాలా హింసకుడు అంటాడు రాధా మనోహర్. ఏ వాక్యాన్ని చదివైనా హింసకుడు అంటున్నాడు? దాని ముందేమున్నదో, దాని వెనకేమున్నదో దాన్ని చదివాడా? అవన్నీ అనవసరం. వాళ్ళకి కావలసింది మెయిన్ పాయింట్. ఏ కారణం చేత ఇది అక్కడ వాక్యం రాయబడింది? మంచిని మంచిగా రాశాడు, చెడుని చెడుగా రాశాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఏమిటంటే ఆ అధ్యాయం అంతా చదివితే దాని పరమార్థం తెలుస్తుంది. వాదించేవాడికి ఒక వాక్యం ఒక్క కావాలి. ఒక దేవుని యొక్క వాక్యము 2 అంచుల ఖడ్గము. 4 రీతులుగా దాన్ని చూస్తేనే కానీ అవునా కాదని తెలియపరుస్తుంది. ఒక సాక్ష్యం చల్లదు, 2 పక్కలను కావాలి. ఏది మంచో, ఏది చెడో, ఏది కరెక్టో, ఏది కరెక్ట్ కాదు విషయాలను సరి అయిన రీతిలో పరిశోధన చేయాలి. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. అంటే గొర్రె దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే దీనత్వానికి సాదృశ్యంగా ఉన్నది. గొర్రె తగ్గింపు జీవితానికి సాదృశ్యంగా ఉన్నది. అటువంటి జీవితంలో నీవు నడవాలని దేవుడు ఒక గొర్రె మందగా పోల్చాడు సంఘాన్ని. ఈ రోజున ఎంతమంది ఇంకా ఆ దీనత్వంలో లేకుండా అజ్ఞానంలో జీవిస్తున్నావు? ఈ లోకానుసారులు అనేక రీతులుగా నిన్ను దూషించవచ్చు. నువ్వు గొర్రె మాత్రము కానే కాదు, దాని యొక్క స్వభావము కలిగి నీవు సంఘములో ఉండాలని గొర్రెగా పోల్చాడే కానీ తప్ప అలంకార భాష ఎక్కువగా రాయబడింది. ఈ అలంకార భాష అర్థం కాకోకుండా అక్షరానుసారంగా ఆలోచించేవాడికి దేవుని యొక్క వాక్యము వాడికి తెలియదు. నేను స్తోత్రం. ఆత్మానుసారంగా ఆలోచించాలి. ఇది అక్షరాలు ఎలా రాయబడ్డాయని అది ఇలాగే అని నువ్వు
వ్యతిరేకించే వాళ్ళకి ఇది బాగుంటుంది. ఎప్పుడు కూడా ఆత్మానుసారంగా దేని కొరకు ఇది రాయబడిందో నీవు ఆలోచించినట్లయితే దేవుని యొక్క ఆత్మ ఎక్కడికి నడిపిస్తుందో తెలుసా? సర్వ సత్యములోనికి నడిపిస్తుంది. ఇంకొక జంతువు చూపెడతాను ఇప్పుడు. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 1వ వచనము. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 1వ వచనము. ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారంట. నీతిమంతులు, దేవునికి స్తోత్రాలు. ఎలా ఉంటారంట? ఇప్పుడు మనం సింహం అంటారా? సింహంగా పోల్చాడు నీతిమంతులను పోల్చి. ఇప్పుడు నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. ఇది రెండో జంతువు అండి. నేను స్తోత్రాలు. సరిగా ఆలోచించేయండి. ఇప్పుడు సింహము దేనికి సాదృశ్యం? రాజరికానికి సాదృశ్యం సింహము. అడవికి రాజు ఎవరు? సింహమే. ప్రతి దానిని అవి ఏం చేస్తాయి? వేటాడుతుంటాయి. అందుకు దేవుని యొక్క పిల్లలను మళ్ళీ ఎలా పోల్చాడో తెలుసా? నీతిమంతులు ఎవరు? తప్పు చేయని వారు సింహం వలె కాండ్రగించుకుంటూ ధైర్యంగా ఉంటారు. వాళ్ళు వెనకం చెయ్యరు. దేని స్తోత్రం. దీని పరమార్థం తెలియాలి, అంతరార్థం తెలియాలి ప్రతి ఒక్కరికి. ఇది అక్షరానుసారంగా రాయబడి ఉన్నదని కనుక నీతిమంతులు సింహం వలె అయిపోరు. వీళ్ళ సింహాలు వీళ్ళకేం తెలిసి అన్నారనుకో, నువ్వేం చేస్తావు? ఒరే నేను సింహం కాదరా, దేవుని యొక్క వాక్యం రాయబడింది అక్కడ ఎవరో తెలుసా? నీతిమంతులు సింహాన్ని పోలి, ఆ ధైర్యాన్ని పోలి, ఆ విధానములను పోలి జీవిస్తారు. దేవునికి పోలికలో రాజరికంగా వారు జీవిస్తారని వాక్యం రాయబడ్డది. అంతేగాని తప్ప నువ్వు ఏ రకంగా వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నావు, ఏ రకంగా వాక్యాన్ని నీవు చదువుతున్నావు, పరమార్థము తెలియకుండా ఇంకా ఎన్నాళ్ళు అజ్ఞానంలో నీవు జీవిస్తావు. నీతిమంతులు సింహం వలె. సింహము చాలా అడివంతా కూడదని ఏం చేస్తుంది? అది ధైర్యంగా పోరాడుతుంది. దానియేలుని ఏం చేస్తారు తెలుసండి? సింహాల బోన్లో వేసేశారు. ధైర్యంగా ఉన్నాడా? పిరికివాడిగా ఏడుతో కూర్చున్నాడా? నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఎవరున్నారో తెలుసా? దానియేలు కనబడుతున్నాడు బైబిల్లో. దేని స్తోత్రం. మరి నీవెలా ఉన్నావు? సమస్య వచ్చిందా? నీకు వేదన వచ్చిందా? నీకు ఇబ్బంది వచ్చిందా? చిన్న చిన్న సమస్యలకు దిగులు చెందుతూ ఉంటావు. మరి నీవెవరవు? పరిశుద్ధ రక్తము చేత కలువరిగిరిలో నీవు కడగబడి ఆయన రక్తంతో కడగబడిన బిడ్డవు. నీవు నీతిమంతుల జాబితాలో చేర్చబడ్డావు. నీవు ఎలా ఉండాలి? నీకొచ్చే సమస్యను బట్టి నీవు జడిచిపోతున్నావా? నీకొచ్చే ఇబ్బందిని బట్టి నీవు కృంగిపోతున్నావా? నీకొచ్చే బాధలను బట్టి, నీకొచ్చే అనారోగ్యాన్ని బట్టి, నీకొచ్చే ఒడిదుడుకులను బట్టి, నీకొచ్చే అప్పులను బట్టి నీవే రీతిగా ఉంటున్నావు? ఏ రీతిగా నీ కృంగిపోతున్నావు? ఏ రీతిగా నీ భయపడుతున్నావు? దానియేలు మాత్రం ఎంత మాత్రమును కూడా రాజ్యశాసనము జారీ అయింది. అయినప్పటికీ కూడా ఏం చేశాడు? యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి మోకరించి ప్రార్థన చేస్తుంటే అపవాదైన వాడు చూశాడు. ఆయన జడిచాడా? వెనకం చేశాడా? నీవు నేనైతే ఇంకేముంది, నా పని అయిపోయింది, అక్కడికే సగం అయిపోతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ధైర్యాన్ని కోల్పోతున్నావు. నీతిమంతులు ఎలా ఉండాలో తెలుసా? సింహం వలె ధైర్యంగానే ఉండాలి. సింహాలన్నీ ఎవరు చుట్టూ తిరుగుతున్నాయి? ఎన్ని సింహాలు ఉన్నాయంట అక్కడ? 4 కాదు, ఎన్నో ఉన్నాయంట. మొత్తం మీద 6 సింహాలు ఎన్నో తిరుగుతున్నాయంట. 7వ సింహం ఎవరు? మరి ఇంక 7 సింహాలు ఉన్నాయంట. 7వ సింహం ఎవరంటే ఇంక దానియేలు అంట కదా. 6 సింహాల మధ్యలో ఏమిటి? ఎంత విచిత్రమో చూడండి ఒకసారి. అతని నీతిమంతుడు, అతని యథార్థవంతుడు, అతని దేవుని ఎంతో భయభక్తులు కలివాడు, ఆయన ఏ తప్పు చేయలేనివాడు కనుక సింహాల నోళ్ళ నుంచి ఆయన ఏం చేశాడు? దేవుడు
తప్పించాడు. నీవైతే ఏం చేస్తావు? నీ ఆలోచన విధానం ఎలా ఉంటుంది? చిన్న సమస్య వచ్చేటప్పటికి దాన్ని బట్టికినే ఇంకా కృంగుతూ ఏడుతూ, సమస్య లేని వారు ఎవరైనా ఉన్నారు? చేతులు ఎత్తండి అన్నారు మొన్న. అంటే అయిపో ಸಮಸ್ಯೆಲಿದ್ದರೆ ನನಗೆ ಭಾಳ ಸಮಸ್ಯೆಗಳೈತೆ ಅಂటున్నారు. ಯಾಕಂದರೆ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೆ ಸಮಸ್ಯೆ ಐತೆ. ಪ್ರತಿ ಸಮಸ್ಯೆಲಿದ್ದ ಬಿಡುಗಡೆ ಮಾಡೋವನು ಯಾರು ಅನ್ನೋದು ಗೊತ್ತಾ? ಯೇಸು ಸ್ವಾಮಿ. ನೀನು ಯಾವ ಸಮಸ್ಯೆದಲ್ಲಿದ್ದೀವಿ, ಯಾವ ಬಾಧೆಯಲ್ಲಿದ್ದೀವಿ, ಯಾವ ಕೊರತದಲ್ಲಿದ್ದೀವಿ, ಯೇಸು ನಾಮವನ್ನು ಬೇಡುತ್ತಂದರೆ ನಿಮಗೆ ಸಮಸ್ತವನ್ನು ಧೈರ್ಯವನ್ನು ಕೊಡುತ್ತಾನೆ. ನೀನು ಕುಗ್ಗಿ ಹೋಗಬಾರದು. ಪ್ರಿಯ ದೇವರ ಮಕ್ಕಳೇ, ದೇವರ ವಾಕ್ಯ ಏನು ಹೇಳುತ್ತೋ ಸರಿಯಾಗಿ ಕಂಡಿಡ್ರಿ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఏ విషయాల్లో కూడా జంకకూడదు. ఎలా ఉండాలో తెలుసా? దానియేలు వలె ధైర్యంగా ఉండు. నీతిమంతులు ఎవరి వలె ఉంటారంటే సింహమును పోలి ఉంటారు. సింహము అడవికి రాజు. నీవు దేవుని యొక్క బిడ్డ ఎలా ఉండాలంటే సింహములా నీవు ధైర్యముగా నీకొచ్చే ఒడిదుడుకులను జయించడానికి నేను ఈ లోకములో నిన్ను ఏర్పరచుకున్నాడు. నీకు ఆయన ఆత్మ ఇచ్చాడు, పిరికి ఆత్మను ఇవ్వలేదు. ఆయన దత్తపుత్ర ఆత్మను, ధైర్యము కలిగిన ఆత్మను యేసు నీకు ఇస్తే ఇంకా అపజయానికి ఇస్తున్నావా? సైతానుకు చోటిస్తున్నావా? ఇంకా భయపడుతున్నావా? ఇంకా అజ్ఞానంగా మాట్లాడుచున్నావా? ప్రియమైన దేవుని బిడ్డ, నీ ఆత్మీయ జీవితాన్ని వాక్యము ద్వారా కట్టుకో. దేవుని స్తోత్రాలు, హల్లెలూయా. మూడవదిగా ఇంకొక జంతువుని చూపెడుతున్నాడు. ఏ జంతువో తెలుసా? పావురము. దేవుని స్తోత్రాలు. దేని చూపెడుతున్నాడంటే దేవుడు పావురాన్ని చూపెడుతున్నాడు. పావురము దేనికి సాదృశ్యం అండి? పావురము దేనికి సాదృశ్యం కనబడుతుంది ఇక్కడ? ఓ, పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా కనబడుతుంది. దేవుని స్తోత్రాలు. ఇక్కడ పావురాన్ని చూపించి దేవుని యొక్క వాక్యాన్ని మాట చలవిస్తూ ఉన్నది. ఇప్పుడు పావురం అయిపోయావు నువ్వు. పావురం చూపెడితే పావురములే నిష్కపటులై యుండుడి అని మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం ఒక్కసారి చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము. ఇదిగో నేను నిన్ను పంపుచున్నాను. దేవునికి స్తోత్రం. ఎలా ఉండాలంట? పాముల వలె. పాము ఉంది, ఇక్కడ పావురం ఉంది. అయితే పావురం చెప్పిన తర్వాత పాము గురించి చెప్తాను. దేవుని స్తోత్రం. పావురము దేనికి సాదృశ్యంగా ఉన్నదంట? పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా ఉన్నది. దేవుని యొక్క పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉన్నది. పావురములనే నిష్కపటులయ్యుండుడి. దానికి కల్మషం ఉండదండు. నేను స్తోత్రం. ఏది మతే అది మాత్రం ముట్టుకోదు. చాలా పరిశుద్ధంగా ఉంటాడు. ఈ రోజున నీ పరిశుద్ధతను ఎలా కాపాడుకుంటున్నావు? ఆ జంతువుని ఎందుకు చూపించాడు తెలుసా? నీ పరిశుద్ధతను కాపాడుకోవాలి. మీరు తోడేళ్ల మధ్యలో ఉన్నారు. తోడేళ్ల మధ్యకు గొర్రెలు పంపినట్లే నేను మిమ్మల్ని పంపుచున్నాను. అటువంటి జనాంగంలో మీరు ఉన్నారు. ఒక ప్రత్యేకించబడిన జనాంగంగా మీరున్నారు. మరి ఎలా ఉండాలి? మీరు చాలా పరిశుద్ధత కలిగి ఉండాలి. నిష్కపటమైన జీవితం కలిగి ఉండాలి. ఈ లోకానుసారమైన మాలిన్యాన్ని నీకు అంటుకోకుండా చూసుకోవాలి. నీవెవరు గుంపులో ఉన్నావు? పరిశుద్ధత కలిగిన వారి గుంపులో ఉన్నావు. పావురాని దేనికి సాదృశ్యము? పరిశుద్ధతకు సాదృశ్యము. దాని గుణగణాలు ఏంటి? సాదృశ్యము నిష్కపటమైనది, కల్మషము లేనిది, పరిశుద్ధంగా జీవనాన్ని జీవిస్తూ ఉంటుంది. దానికి ఏది మీద అట్టికిల్లు అక్కడ దాన్ని వేస్తే తింటదంటారు. అది చికెన్ అట్టికిల్లు వేస్తే తింటదంటారా? చికెన్ పట్టుకెళ్ళి వేస్తే తిందది.
అది పరిశుద్ధమైనవి మంచి మేతను మేస్తూ ఉంటుంది. ఏమిడితే తిందో. మరి నువ్వు ఎలా ఉండాలి? పరిశుద్ధత. పావురం అంతా తన ఆత్మీయమైన జీవితాన్ని ఎలా కాపాడుకుంటుంది? ఈ లోకంలో అన్నీ ఉన్నాయి, అన్నీ ఏర్పరిచినాయి. బోళ్ళని తిన చిల్లకడ బోళ్ళన్నీ అన్నం మెతుకులు ఉంటాయి, ఆగడ్లు ఈగడ్లే ఉంటాయి. కానీ అవి రావు. అయ్యి ఎరిగిపోయి ఇది ఏమి ఎరిగిపోతే వచ్చింటికాడ కాకి ఎరిగిపోతుంది. దరిద్రమైంది అది, సైతానికి సాదృశ్యం. నోవహు ఓడలో నుంచి దేని వదిలాడో తెలుసా? ముందు కాకి వదిలాడు. దాని బుద్ధిని చూపించుకుంది. శవాల మీద వెళ్ళి శవాలు తింటుందంట. అది అలా ఎలా ఉందో చూసారంటే. తర్వాత దేన్ని వదలవలసి వచ్చింది? పావురమును వదలవలసి వచ్చింది. ఒలీవ చెట్టు ఆకును చిగిరి పట్టింది. అయ్యో, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమిటంటే ప్రతి ఒక్క విషయాలలో మనము ఆలోచన చేయాలి. మనం ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి. పావురము దేనికి సాదృశ్యంగా ఉన్నదో తెలుసా? పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉన్నది. పరిశుద్ధమైన ఒలీవ ఆకును పట్టుకెళ్ళి ఎక్కడ పెట్టింది? ఓడలో ప్రశాంతంగా పర్వాలేదప్పుడు. నీ ఆత్మీయమైన జీవితాన్ని ఎలా కాపాడుకుంటున్నావు ఒకసారి ఆలోచించి. పావురాన్ని చూసి నేర్చుకో. ఈ లోకానుసారంగా వెళ్ళి ఏ గడ్డి మడితే ఆ గడ్డి తినేయడానికి కాదు నేను ఉంచుతా. ఎక్కడ ఏది ఎడతా తినేత్తం కాదు. నీ తీసుకున్న తీర్మానం ఏంటి? నీ ఆలోచన విధానములు ఏంటి? రక్షణ పొందిన తర్వాత ఎలా జీవించాలి? ఎవరితో ఎలా మాట్లాడాలి? ఎవరిని బూతులు తిట్టకూడదు. అల్లరితో కూడా నాటపాటలు నీలో ఉండకూడదు. పరిశుద్ధత కనబడుతుందా? మళ్ళా పాత జీవితానికి వెళ్ళిపోయావా? త్రాగుడు వ్యసనానికి వెళ్ళిపోయావా? చేయకూడని పనులు చేస్తున్నావా? నీవెవరు చూస్తున్నావు? లోకాన్నే చూస్తున్నావు. రక్షణ పొందావు కానీ సరి అయిన మారు మనసు నీకు ఇంకా రాలేదు. ఒక్కసారి ఆ పావురంలో ఉన్న గుణగణాలను ఎప్పుడైనా చూసావా? అది ఎంత ప్రత్యక్షంగా నీవు జీవిస్తుందో, ఎంత పరిశుద్ధంగా జీవిస్తుందో. ఈ లోకంలో జీవిస్తూ ఇంకా అక్రమైన జీవితం జీవిస్తున్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి నిన్ను నీవుగా పరిశోధన చేసుకో. నీవు ఎలా ఉండాలో తెలుసా? పావురం వలె నిష్కపటంగా ఉండాలి దేవుని బిడ్డలు. అది ఒక పావురం పరిశుద్ధతకు సాదృశ్యం ఉన్నది కనుక నీ ఆత్మీయమైన జీవితమును ఇంకా పతనానికి నడిపించుకున్నాడు. ఒకసారి నిన్ను నీవుగా ఆలోచన చేసుకో. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. కింద ఉన్నది ఇంకొక వచనము. అక్కడే ఏం కనబడుతూ ఉన్నదంటే ఆ మత్తయి సువార్త 10వ అధ్యాయము కింద అక్కడ కూడా పైన ఉంది. పాముల వలె మీరు వివేకము కలిగి ఉండాలి. దేవ స్తోత్రం. పాము దేనికి సాదృశ్యం అండి? పాము అసలే చాలా తెలివిగా ప్రవర్తిస్తుంది. పాముని చూపెడుతున్నాడండి. మళ్ళా పాముల వలె ఉండాలంట మనం. పాము ఒక పక్కన చూస్తే సైతాన్ కదా అని అనుకుంటాం. దానికి ఉన్న తెలివితేటలను చూపెడుతున్నాడు ఇక్కడ. అది తప్పించుకోవాలంటే చాలా విచిత్రంగా తప్పించుకుంటుంది. పామును ఒక జంతువుని చూపించి పాము వలె వివేకము కలిగి ఉండమంటున్నాడు. వివేకము దేనికి సాదృశ్యము? నీ తెలివి జ్ఞానానికి సాదృశ్యము. దేని సాదృశ్యం అండి? తెలివికి జ్ఞానానికి సాదృశ్యం. ఇప్పుడు నీకు మనం పొలంలో కనబడతా ఉంటాయి పాములు, చాలా కనబడతాయి. ఇలా నీ పక్క నుంచి వెళ్తుంది అది పాము. కానీ ఇంతలో కనిచూపు మేర ఎలా చూసి ఎలా తిరిగేటప్పుడు అంత మాయమైపోతుంది. అలా తప్పుపోతుంది అంతే. మనకేంటంటే చాలా జంతువులు కనబడతా ఉంటాయి. అందుకు ఏమిటంటే ప్రతి ఒక్క విషయాలలో మనం ఆత్మీయంగా ఆలోచన కలిగి ఉండాలి. పాము వలె వివేకము కలిగి మనం జీవించాలి. ఎబ్రీ స్త్రీలు ఎలా జీవించారో తెలుసా? వాళ్ళక్కడ బానిసత్వానికి వెళ్ళేటప్పుడు వారి బిడ్డలను ఏం చేశారు? సంహరించమని అన్నారు. ఎబ్రీ స్త్రీలు చురుకైన వారు. దేని స్తోత్రాలు.
వాళ్ళకున్న తెలివితేటలు ఇంకెవరికీ సరిపోవు. ఇజ్రాయిలు ప్రజలంటే దేవుడిచ్చిన జ్ఞానం అది. మరి దేవుని పిల్లలు నీవు ఇంకా ఏ అజ్ఞానంలో జీవిస్తున్నావు? నీకు తెలివి జ్ఞానాన్ని ఇచ్చాడు. ప్రతి వారం క్రమశిక్షణ బోధన విధానంలో ఎలా నడవాలో నీకు నేర్పిస్తూ ఉన్నాడు. కానీ అది ఏ మాత్రము కూడా నీకు ఒంటి పడతలేదు. ఎలా జీవించాలో, ఎలా నడవాలో, ఏ రకంగా మాట్లాడాలో నీవేమి నేర్చుకుంటున్నావు మందిరానికి వెళ్ళి? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యానుసారమైన ఆలోచన కలిగి విధానం మనం జీవించగలుగుతున్నామా? ఒకసారి పామును చూసి నేర్చుకోరా బాబు అన్నాడు. పాముకున్న తెలివితేటలు నేర్చుకోరా బాబు. ఇంకా గుడ్డితనంలో జీవిస్తున్నావు. పాము వలె వివేకము కలిగి జీవించు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16, 17 వచనాలన్నీ కూడా దీని గురించే చెప్తూ ఉన్నాయి. సైతాను చూస్తుంది, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరచినట్లు మిమ్మల్ని మీరు మోసపరచకుండా కొనకుండానట్లు జాగ్రత్తగా చూసుకొనుడని కొరింథీ రాసిన పత్రికలు 11వ అధ్యాయంలో కనబడతా ఉంటాయి. నేను స్తోత్రాలు. అది మోసం చేసేదే సర్పం. దాని కుయుక్తుల నుంచి మనము దానికున్న తెలివితేటల కన్నా జ్ఞానాన్ని ఇచ్చాడు. సొలొమోను ఏమడిగాడో తెలుసా? బలులు అర్పించిన తర్వాత, ప్రభువా అనేవాడు, నాకు మంచి బిల్డింగ్ ఇవ్వయి ప్రభువా, నాకు మంచి పొలం ఇయ్యి ప్రభువా, మంచి ఇల్లు ప్రభువా అని అడిగాడా? దేవుని అడిగినప్పుడు ఏం కోరాడు సొలొమోను? ఏం కోరాడు? జ్ఞానమును కోరాడు. మొన్న మా ఇంటికి మా మేనగాళ్ళ పిల్లలు వచ్చారు కదా, ఒరే ప్రార్థన చేయండి రా మీరు అన్నాడు. వాడు ప్రార్థన చేస్తే నాకు నవ్వు వచ్చింది. ప్రభువా మాకు ఇల్లు లేదు ప్రభువా, మాకు ఇల్లుని దయచేయండి, మేము మంచి ఇల్లు కట్టుకోవాలి. తన యొక్క ఆలోచన విధానం, ఒరే ముందు ఇది ప్రార్థన చేయకూడదురా నువ్వా, మన వాక్యానుసారంగా ఆలోచించాలరా, మన కోరికలు దేవుడు తీరుస్తాడు. మొదట ఏమి ఎదకమన్నాడో తెలుసా దేవుడు? నా నీతిని నా రాజ్యాన్ని వెతుకుడి, అప్పుడు మీకు ఇవన్నీ నీ వెనకాల వస్తాయి. దేని స్తోత్రం. ఈరోజు ఈ పాయింట్ అర్థం కాదు ఎవరికి. నేను నేర్చుకున్న పాయింట్ ఏంటో తెలుసా? మొదట ఆయన నీతిని వెతికాను, ఆయన రాజ్యాన్ని వెతికాను, దేవుని వాక్యాన్ని తెలుసుకున్నాను, సత్యమును తెలుసుకుని తన అడుగు జాడల్లో నడిచినప్పుడు అప్పుడు ఏం చేస్తాడు? అవన్నీ మన వెనకాల పంపిస్తూ మెల్లమెల్లగా పరిశోధనలు, శ్రమలు, ఇబ్బందులు వాటిల్లో నుంచి జయమిస్తూ నడిపిస్తూ ఉన్నాడు. దేని స్తోత్రాలు. మనం అడవలసింది వేరుగా, ప్రభువా నాకు కావాల్సింది కొండంత ఆశీర్వాదం ఒకేసారి వచ్చేయాలి నాకు, ఇదా నీ కోరికలు? ఇది దేవునికి ఇష్టమా? నీ తెలివి, నీ జ్ఞానము, నీ ఆలోచన. సొలొమోను అలా అడగలేదే. నాకు తెలివి, జ్ఞాన వివేకమును దయచేయమన్నాడు. మంచి జ్ఞానం, ప్రజలను పరిపాలించే జ్ఞానాన్ని అడిగాడు. ఎవరు? సొలొమోను. నీవైతే ఆశలు మాత్రం చాలా అడుగుతాం. ఒకనొక ఊళ్ళో రాజుగారు ఏమన్నారు? మీరందరూ ఏం కావాలో కోరేసుకుంటారా అన్నాడంట. ఏంటంట? మీకు అందరికి ఏమేమి కావాలో కోరేసుకోండి అంట. నాకు వజ్రాలు ఇచ్చే రాజా అన్నాడు ఒకడంట. నాకు ఈ ఐశ్వర్యం ఇచ్చే రాజా అన్నాడంట. కావాల్సినవన్నీ తన కోరికలు చెప్పున అందరూ కూడా రాజుగారి దగ్గర మొత్తం అడిగి ఎవరికాడే పొందుకిని ఐశ్వర్యాన్ని ఎవరికాడే కావాల్సినంత పట్టుకుని వెళ్ళిపోరంట. ఒక్కడ మాత్రం మిగిలి ఉన్నాడంట. ఏం బాబు, వాళ్ళందరూ అడిగారు కదా, మరి నీకేంటి, నీకేం కావాలని అడిగాడంట. రాజా నాకేమి వద్దు, నాకు కావాల్సింది ఎవరో కాదు, నువ్వే కావాలని కోరుకున్నాను. ఏం తెలివండి, ఏమి జ్ఞానం అండి, ఏంది? రాజుగారినే కావాలంటారా? ఈడేంటిరా బాబు, అందరూ కావాలని అన్ని అడిగితే ఇటు ఏమీ అడగలేదు, నాకు చాలా విచిత్రంగా ఉన్నదని రాజుగారే కన్ఫ్యూజన్ అయిపోయాడంట. అడిగే ఆ విధానంలో. ఈ రోజున ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే సరిగా ఆలకించండి. రాజుగారే మన ఇంటికి వచ్చేసాడు అనుకో, ఇంక సమస్య ఉండదు. అందుకేం చేశాడు? ఆడు మళ్ళా పేదోడు, ఓ పూరి గుడుచున్నాడు ఆ ప్రాంతంలో. రాజుగారు వెళ్ళాలంటే ఇప్పుడు ఏం చేయాలి? అక్కడ రోడ్లు వేయాలి. ఇప్పుడు రాజుగారు, ఓ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే వచ్చారనుకో, ఆ 2 రోజులు అక్కడ ఏం చేస్తారు? కంకర వేసి రోడ్లు వేసి నీట్గా
సరదాగా అన్నీ వైభవంగా బాగు చేసేస్తారు. కారణం అవన్నీ కూడా బాగుపడిపోయి అంటే రాజుగారి ఇంటికి వెళ్ళేటప్పుడు రాజుగారు అక్కడ భోజనం చేయాలంటే అక్కడ ఇప్పుడు ఇల్లు ఎలా ఉండాలి? పొరుగుడుసులో రాజుగారు చేస్తారా భోజనం? మరి గొప్ప బంగ్లాలు కట్టించేంటారంటే మళ్ళా అక్కడ బంగ్లా రెడీ చేశారంట, తారు వేసేసారంట, చక్కగా రోడ్లు గిడ్లు వేసేసి రాజుగారు వెళ్ళి చక్కగా వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తున్నారంట. నువ్వు రోజు వచ్చి ఇలా భోజనం చేస్తున్నా సారు దేవుని స్తోత్రం. ఈయన ఏం చేశాడు? ఇప్పుడు లాస్ట్కి రాజుగారినే కొనేసాడు. లాస్ట్కి నువ్వు లాస్ట్కి యేసయ్యనే కొనేయాలి. ఆ రీతిగా లోక వైభవాలు కాదు, వజ్రాల వైడూరాలు కాదు, ఈ ధనము ఈ లోకములో ఉన్న వైభవాలు కాదు నువ్వు అడిగేది. నువ్వేం అడగాలో తెలుసా? యేసయ్యని అడుగు. యేసయ్యే నీ గృహములో ఉంటే, యేసయ్యే నీకు తోడుగా ఉంటే, యేసయ్యే నీ అడుగు జాడల్లో, నీ చేతి పనుల్లో, ప్రతి విషయాల్లో ఆయన నీకు తోడుంటే, నీ గృహములో నీవు ఉంటే నీకు అన్నీ కూడా ఆయన వెంటే వచ్చేస్తాయి. దేవుని స్తోత్రం. యేసయ్య లేని ఇల్లు, యేసయ్య లేని గృహము మరి చీకటిగానే ఉంటుంది. మరి నీ ఇంట్లో నీ గృహములో ఉన్నాడా? నువ్వే తెలివి ఉన్నావు. అందుకు పాముని చీపెడుతూ ఉన్నాడు. పాముల వల్ల మీరు ఎలా ఉండాలంట? వివేకము కలిగి ఉండాలి. దేవుని స్తోత్రాలు. మీకు 4 జంతువులు చూపెట్టాను. ఇప్పుడు 4ను మీరు చెప్తారు. ఇప్పుడు మొదటి జంతువు ఏంటి? మొదటి జంతువు గొర్రెని చూపెట్టాను. దేవుని స్తోత్రం. గొర్రె దేనికి సాదృశ్యంగా ఉన్నది? దీనత్వానికి సాదృశ్యంగా ఉన్నది. రెండవ జంతువు సింహాన్ని చూపెట్టాను. సింహం దేనికి సాదృశ్యంగా ఉన్నది? నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. అంటే ధైర్యానికి సూచనగా ఉన్నది. కలవరపడతారు, చిన్న చిన్న వీటికి భయపడతారు. నేను సింహం వలె ధైర్యంగా ఉండడానికి నీతిమంతుల గుంపులో చేర్చాడు. దేని స్తోత్రం. మూడవ జంతువు పావురము. పావురము దేనికి సాదృశ్యము? పరిశుద్ధతకు సాదృశ్యము. నాలుగవది పాము. పాముల వలె వివేకము కలిగి ఉండాలి. ఈ లోకంలో ఎన్నో జంతువులు మన కళ్ళ ముందు తిరుగుతాయి, కానీ ఇంతలో మాయమైపోతూ ఉంటాయి. ఏంటి? తప్పించుకుంటూ జరుగుతుంటాయి. మన చుట్టూనే నడుస్తూ ఉంటాయి. అన్నీ కూడా మన చుట్టూ బ్రతికి జీవించే జంతువులు ఎన్నో ఉన్నాయి. అవన్నీ తెలివి కలిగి తప్పించుకుంటూ తన జీవనాన్ని కాపాడుకుంటాయి. వాటికి ఉన్న జ్ఞానాన్ని నేర్చుకుంటారు. మీరు ఇవన్నీ కూడా ఆ జంతువులు చూపెట్టారంటే మీరు జంతువులు కాదు. వాటి స్వభావాలు, అలంకార భాష రాయబడినది. వాటి స్వభావాలు కలిగి, వాటి గుణగణాలు కలిగి నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలని వాక్యము స్పష్టంగా తెలియపరిచింది. ప్రియమైన సహోదరి సహోదరుడు, ఈ సమయంలో మీరు కండ్లు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడు అయ్యున్న ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. మనిషిలో జంతువుల స్వభావాన్ని వాక్యము ద్వారా మాకు తెలియపరిచినందుకు నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుచున్నామయ్యా. ఈ సమయంలో ప్రభువా, నాయన గొర్రె దీనత్వం కలిగి ఉన్నది, సింహము ధైర్యానికి సాదృశ్యంగా ఉన్నది, పావురం పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉన్నది, పాము వివేకానికి, తెలివికి, జ్ఞానానికి సాదృశ్యంగా ఉన్నది. ఆ జంతువుల్లో ఉన్న స్వభావాన్ని నీవు కలిగి జీవించాలని యేసయ్య వాటిని చూపెడుతూ ఉన్నాడు. నీవు అజ్ఞానంలో ఉన్నావేమో, అంధకారంలో ఉన్నావేమో, ఇక నుంచైనా నీ జీవితాన్ని మార్చుకుని పరిశుద్ధమైన జీవితం వలె జీవించటానికి, నీతిమంతుల వలె, సింహం వలె ధైర్యంగా ఉండటానికి, అడుగులు వేయటానికి ప్రభు యొక్క పాదాల చెంత అడుగుదాం. పరిశుద్ధుడు అయ్యున్న ప్రభువా, నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుచున్నాం. ఇంతవరకు నీ కృపనిచ్చి నీ ప్రేమ ద్వారా నడిపించుకున్న విధానమును బట్టి నీకే స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ, ఘన మహిమ ప్రభావములు నీకే చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున నడుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.